మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా. జనాల చెవులు పూలు పెట్టాలంటే గనక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, రాజకీయ నాయకుల తర్వాతనే ఎవరైనా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక 2 days బ్యాక్ దిల్ రాజు గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు సీఎం గారితో భేటీ అవ్వడం జరిగింది. ఆ మీటింగ్ అయిపోయిన అనంతరం దిల్ రాజు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. రిపోర్టర్లు అడిగారు, ఎందుకు వెళ్ళారు, సీఎం గారిని కలవటానికి ఎందుకు వెళ్ళారు అని చెప్పి దిల్ రాజు గారిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని ఇష్యూలు ఉన్నాయి, వాటి గురించి చర్చించడానికి సీఎం గారి దగ్గరికి వెళ్ళాం. అదే విధంగా సీఎం గారు మా అందరి మీద పెద్ద బాధ్యత అప్పగించారు. మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు. హాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేసుకునేలాగా మనం పనిచేయాలి, మన ఇండస్ట్రీని అంత డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి సీఎం గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డ్రగ్స్ కి వాటి గురించి సినిమా హీరోలు ప్రమోట్ చేయాలి, ఇలా కొన్ని విషయాల గురించి సీఎం గారితో భేటీ అవడం జరిగింది. అంతా బాగానే జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడారు. అలానే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రెస్ వాళ్ళు దిల్ రాజు గారిని సినిమా టికెట్ల విషయం, అదేవిధంగా బెనిఫిట్ షోల విషయంలో మీరు మాట్లాడడానికి వెళ్ళారు కదా, ఏం జరిగింది అని చెప్పి అడగడం జరిగింది. దానికి దిల్ రాజు గారు చెప్పిన సమాధానం ఏంటంటే, అసలు సినిమా టికెట్ల విషయం అలాగే బెనిఫిట్ షోల విషయం అసలు పెద్ద విషయమే కాదు, దాని గురించి మేము వెళ్ళలేదని చెప్పి ఆయన సమాధానం చెప్పేసి దాటేసారు దాని నుంచి. సంక్రాంతి సినిమాలు టికెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దది. యాక్చువల్ గా వీళ్ళందరూ వెళ్ళింది ఎందుకు, సినిమా టికెట్ల విషయం అదేవిధంగా బెనిఫిట్ షోల విషయం మాట్లాడడానికి. జనాల చెవులు పూలు పెట్టడానికి ఈ మాటలు చెప్తున్నారు, కానీ వీళ్ళు వెళ్ళింది మాత్రం దాని గురించే. అంటే ఇప్పుడు దిల్ రాజు గారు చెప్పిన సమాధానం ఎలా ఉందో తెలుసా, టికెట్ల విషయం అదేవిధంగా బెనిఫిట్ షోల విషయం మాకు అంత పెద్ద విషయం కదా, సంక్రాంతి సినిమాలు టికెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, వాటికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోయినా మాకు అసలు ప్రాబ్లమే లేదు, అది విషయమే కాదు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆడియన్స్ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, గతంలో పెద్ద సినిమాలు వచ్చినప్పుడు వీళ్ళ ప్రభుత్వాన్ని అడిగి టికెట్ల రేట్లు బెనిఫిట్ షోలు వేయించుకున్నారు. అంటే అప్పుడు కూడా అవసరం లేదు వీళ్ళకి, అవసరం లేకపోయినా మన జోబులో డబ్బులు దోచుకుని తినేసారు. ప్రభుత్వాలు కూడా మన జోబుల్లో డబ్బులు వీళ్ళకి కాజేసుకునేలాగా వీళ్ళకి అవకాశాలు ఇస్తున్నాయి. దిల్ రాజు గారు చెప్పిన మాటలు ఈ విధంగానే కన్వే అవుతాయి మరి ఆడియన్స్ కి. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు టికెట్ల హైక్లు బెనిఫిట్ షోలు వీళ్ళు ఈజీగా తెచ్చేసుకుంటున్నారు, గవర్నమెంట్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. ఇదే విధంగా ఒక రైతు వెళ్ళి, నేను 1 ఎకరం చేను పండిస్తున్నాను, 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది, మీరు ఇచ్చే ధాన్యం బస్తా డబ్బులు 1500 1800 నాకు సరిపోతలేదు, ధాన్యం బస్తా రేటు 1100 చేయండి, దాని రేటు పెంచండి అని చెప్పి రైతులందరూ వెళ్ళి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కూర్చుండి అడిగితే పెంచుతారా? అమ్మో, ధాన్యం బస్తా రేటు పెంచితే ఇంకేమన్నా ఉంటుందా, రైస్ బ్యాగుల రేట్లు కూడా పెరిగిపోతాయి, అసలు సామాన్యుడికి రైస్ బ్యాగ్ అందుబాటులో ఉండదు, తిండి లేకుండా అయిపోతారు అని చెప్పి వీళ్ళు సమాధానాలు చెప్తారు. సామాన్యుడికి రైస్ బ్యాగ్ అందుబాటులో ఉండదు కాబట్టి ధాన్యం బస్తా రేటు పెంచడం అని చెప్తారు. అదే సినిమా టికెట్లు సామాన్యుడికి అందుబాటులో లేకపోయినా టికెట్లు పెంచేసుకుంటూ వెళ్ళిపోతారు రేట్లు. అప్పుడు వాళ్ళని ఏ విధంగానే క్వశ్చన్ చేయరు, ఎట్టి పరిస్థితుల్లోనే క్వశ్చన్ చేయరు. మనందరి ఆకలి తీర్చే రైతు ధాన్యం బస్తా రేటు పెంచమని అడిగాడు అనుకోండి, ఆకాశానికి కళ్ళు ఇలా అప్పచెప్పి చూస్తాం. ఒకసారి మనమే ఆలోచించుకోవాలి, సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా తయారైంది, రాజకీయ నాయకులు ఏ విధంగా తయారయ్యారు, వీళ్ళ మన జోబులోంచి డబ్బులు ఏ విధంగా దోచేసుకుంటున్నారో, మళ్ళీ తిరిగి మనకి చెవులో ఏ విధంగా పూలు పెడుతున్నారో మీకు మీరే ఒకసారి ఆలోచించుకోండి. వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింత మందికి ఈ వీడియోని షేర్ చేయండి.